హలో గాయ్స్, ఇవాళ మార్నింగే లేచేసి అటు హాట్ వాటర్ పెట్టేసి ఇటు బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి బెండకాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. సో మొన్న కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, సో అవి పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసి బెండకాయలు వేసేసి మంచి కలిపేసి మూత పెట్టేసా. ఇవి మగ్గే లోపల అవతల పొయ్యి మీద వాటర్ మంచి కాగాయిగా తీసుకొని, హాట్ వాటర్ తెలుసు కదా, రోజు ఒక పౌడర్ తాగుతానని, సో ఆ పౌడర్ 2 స్పూన్స్ నోట్లో వేసేసుకొని హాట్ వాటర్ తాగేసాను అనమాట. రోజు ఇది డైలీ వర్క్ నాది మార్నింగ్ లేవంగానే. సో నెక్స్ట్ ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో. మా బాబు ఆడుకుంటాడని పరిపేశాను, సో దానివల్ల ఇంకా అన్నీ తీసి కింద వేసి ఘోరంగా ఆడాడు ఇంతసేపు. మా హస్బెండ్ బట్టలు, ఇచ్చిన బట్టలు అన్నీ తీసేసా, అండ్ బెడ్షీట్ కవర్స్ కూడా తీసేసా. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో అవి వేసేసుకొని మూత పెట్టుకొని అవతల పొయ్యి మీద అది పెట్టేసి ఇవతల పొయ్యి మీద టిఫిన్ వేసేద్దామని ప్యాన్ పెట్టేశాను. సో ఫస్ట్ మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేశాను అనుకో, పెద్ద ఇది తీరిపోతుంది. మా బాబేమో నా బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటాడనమాట, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆయనకి నా పాలు తాగిపించేసి తర్వాత టిఫిన్ ఏమన్నా పెడతాను. సో మా హస్బెండ్కి దోశలు వేసేసాను అనమాట. చట్నీలో కొన్ని వాటర్ కలపాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గట్టిగా అయింది. అందులో వాతావరణం చల్లగా ఉంది కదా, సో కొన్ని వాటర్ కలిపేసేసి మా హస్బెండ్కి టిఫిన్ వేసి ఇచ్చేసాను. నిన్ననే మా పిన్ని వచ్చేటప్పుడే రేపు పొద్దున్నే ఏం నానబెట్టుకుని ఏం టిఫిన్ వేసుకుంటారని చెప్పేసి దోశ పిండి, పెసరట్టు పిండి అండ్ చట్నీ 2 మంచిగా నీట్గా బాక్సెస్లో ప్యాక్ చేసి పంపించేసింది ఫ్రెండ్స్. సో అదే ఇంకా ఇవాళ మార్నింగ్ లేగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కొన్ని హాట్ వాటర్ వేసాను. హాట్ వాటర్ వేసేసి కలిపి పెట్టేశాను. ఈ లోపల అవతల పొయ్యి మీద బెండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. సో మూత పెట్టేసి పక్కా పెట్టేసుకున్నాను. మార్నింగే పనులన్నీ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేసాను అనమాట.